అమ్మా నాగమ్మా ఒకటే దురదగా ఉంది, త్వరగా వచ్చేయమ్మా. వస్తున్నా మావయ్య, తలదూకుంటున్నా. త్వరగా వచ్చే మై డియర్ బాల నాగు. నాగు త్వరగా వచ్చాయి. చీర కట్టుకుంటున్నానండి. త్వరగా వచ్చాయి. ఫ్రెష్ గా స్నానం చేసి చేతికి మల్లెపూలు చుట్టుకుని ఇవాళ వచ్చే వస్తున్నా. నాగు. అమ్మా నాగమ్మా దురద ఆపుకోలేకపోతాం, తొందరగా వచ్చేమో కాటేసుకున్నాం. నాన్న నువ్వు అసలు కన్న తండ్రివేనా? ఏజ్ బార్ పెళ్లి కొడుకునే అవగాహన ఇన్ని సంవత్సరాలకు పెళ్లి అయితే కోడలు ఇంటికి తీసుకొచ్చింది నీతో పేకాటానికా, నాతో కాపురం చేయడానికా? అబ్బా కాపురం చేస్తుంది, పేక ఆడుతుందిరా. ఇటు చూడు ఏంట్రా అమ్మాయి మొఖానికి ఏంట్రా నువ్వు వచ్చి ఉండండి. ముందు మావయ్య గారు పిలిచారు పెద్దవారు, ముందు ఆయన పనులు చూసి ఆ తర్వాత మీ పనులు చూస్తాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? మామయ్య గారి కంటే ముందు ఇద్దరు ముగ్గురు పిలిచారనుకో, వాళ్ళ పని పూర్తి చేసి ఆ తర్వాత మామయ్య గారి పని పూర్తి చేసి ఆ తర్వాత నా దగ్గరికి వస్తావు నువ్వు? అది కాదండి, రోజు మావయ్య గారితో ఆడి 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 నా చేయి కూడా దురద పెట్టేస్తుంది. ఏంటి నీ ఉద్దేశం ఏంటి? 9 అయ్యేసరికి ఇద్దరు ఎదురు బొదుగా కూర్చొని గీక్కుంటా కూర్చుంటే నా బతుకమైపోద్ది. ఎందుకురా నా బొచ్చులు ఇలా రాయేస్తున్నావు నువ్వు? ఏంటే అటే వరిగిపోతున్నాడు నువ్వు? టోటల్ గా అటే వరిగిపోతున్నాడు. ఇటు రావను అసలు. అయ్యో చంపేస్తా నిన్ను. నువ్వేంట్రా నువ్వు? అసలు ఏమైందమ్మా? కట్టం కోసం ఈ అబ్బా కొడుకులు ఇద్దరు నిన్ను వేధిస్తున్నారా? ఆల్రెడీ 10 ఎకరాల అరటితోట మేసేశారు కదమ్మా, ఇంకా ఏం వేయాలట? ఏమే నీకు ఈ మావానలు ఎక్కడ దొరికారే? దగ్గర తీసుకొని కౌగులించుకొని మాట్లాడటమే తప్ప దూరంగా నిలబడి మాట్లాడరా? దీన్ని అన్నాచీల అనుబంధం అంటారు. నువ్వు చెప్పమ్మా. ఏం చెప్పనన్నయ్య, మావి గారేమో పేక ఆడదాం దా దా అంటున్నారు, ఈయన చూస్తే బెడ్రూమ్ లోకి రా రా అంటున్నారు. ఒక్కదాన్ని ఎటుపోగలను చెప్పు? అబ్బా ఇంత చిన్న వయసులోనే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావమ్మా. నా బుద్ధి కొండ. మామ కన్నా మాంగళ్యమే ముఖ్యం. నువ్వు వెళ్ళమ్మా బెడ్రూమ్ లోకి. బావా బావా థ్యాంక్స్ బావా, సమయానికి వచ్చి రక్షించావు. రోజు ఇదే సమయానికి వచ్చి వీడి బారి నుంచి రక్షించు బావా. మగపిల్లలు పుడితే నీ పేరు పెట్టుకుంటా. ప్రక్రియ. నువ్వేంటే ర్యాలీ ఫ్యాన్ లాగా అటు ఇటు తిరుగుతూ నిలబడ్డావు? హలో వెళ్ళిపోయింది. వెళ్ళరా దీప బ్రహ్మ. ఏమిటి బావా చకురి నవ్వు? ముక్క వెయ్యి, వాళ్ళని హ్యాపీగా కాపురం చేసుకో నువ్వు. ఇంకేం కాపురం, మార్కాపురమే. ఇంకా సేపట్లో బెడ్రూమ్ లో పెద్ద శబ్దం వినపడుతుంది. బెడ్రూమ్ లో గానీ బాంబు పెట్టావా? ఇదిగో మంచం బోల్ట్ తోడబెట్టేసా. నీ అబ్బా గడుపు మాడ. నువ్వు అసలు కన్న తండ్రివేరా? నీ శవాన్ని పిడకలతో కాల్చకూడదురా, పేకలతో కలిసి చంపాలరా. చంపుతా నిన్ను. నీ ముక్కు మళ్ళీ ఎర్రివాడా కుర్రవాడా? నిజమైన ప్రేమ జంటకు బెడ్రూమ్లు ఎందుకురా? హాయిగా ఆనందంగా సుందర ప్రదేశాల్లో ఎదురింటి రవి కాంచనలాగా పచ్చగా వెచ్చగా ఆనందంగా ఆడుకోండి, పాడుకోండి. నవయౌవనమా నవ్వుల స్వరమా స్వాగతమననా. అమృతమే దొరికెనని అనుకోనా. నందనవనమై అందిన వరమా
నవయౌవన మానవుల స్వరమా స్వాగతమననా నవయౌవన మానవుల స్వరమా స్వాగతమననా అమృతమే దొరికెనని అనుకోనా ఆహా, ప్రేమంటే ఇది. ఓ నా ఆరాధ్య దేవతలారా, ఇక చూసుకోండి. ఏమండి కౌంట్ అండి. హలో హలో మావయ్య, నేను రవిని. రవి విడాకులు కేసా? ఓ రవి, సారీ నువ్వా? నాకు విడాకుల ఫోన్ తప్ప మామూలు ఫోన్ రావురా. చెప్పు, అమ్మాయి ఎలా ఉంది? రేపు ఉదయం నేను కాంచన మీ ఇంటికి రావాలనుకుంటున్నాం. మా ఇంటికి రావాలంటే పర్మిషన్ తీసుకు రావాలంటే దంపతులు ఇద్దరు రేపు బ్రేక్ఫాస్ట్ వచ్చేయండి. ఓకే? అలాగే మావయ్య, తప్పకుండా వస్తాం. కాంచన, రేపొద్దున మనం లాయర్ మావయ్య ఇంటికి వెళ్తున్నాం. మనం తీసుకున్న నిర్ణయానికి ముందు లీగల్గా విడిపోవాలిగా. కాంచన, రావు కాలం వచ్చేస్తాను, నువ్వు రెడీయా? నేను రెడీ, మీరు రెడీనా? నేను ఎప్పుడో రెడీ. ఆహా, బాణం లేని శ్రీరాముడి గెటప్లో ఉన్నావు. ఎక్కడికి రా? ఇదేంటి నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు? అయినా ఆ షర్ట్ ఏంటి, ఈ టై ఏంటి? ఏం బాలేదా? నాకు నచ్చలేదు. నీకు నచ్చలేదంటే నాకు నచ్చలేటే తీసేస్తా. చెల్లెమ్మా, అన్నయ్య ఒక్క నిమిషం కాఫీ తెస్తాను. ఒరే, ఎక్కడికి వెళ్తున్నారా? ఏదైనా ఫంక్షన్ కి వెళ్తున్నారా? అడిగిన దానికి సమాధానం చెప్పిచావరా? అన్నయ్య కాఫీ. కాఫీ కాదమ్మా, సముద్రం కూడా తాగేస్తారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. 1 మినిట్. వన్డే క్రికెట్ మ్యాచ్ లో బంతి టిప్పి టపీల్ మరి కొట్టినట్టుగా ఆడుకుంటున్నారు కదరా. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పి చావండిరా. కాంచనా, ఒరేయ్, నా కడుపు ఉబ్బిపోతుందిరా. బాత్రూమ్కి వెళ్ళరా. కాంచనా, అది కాదురా, మీ సెటప్లు గెటప్లు కాదు. ఏదైనా ఉత్తమ దంపతుల పోటీకి వెళ్తున్నారా? చెప్పండి రా. చీర నచ్చిందా? అదే చూస్తున్నాను, చాలా బాగుంది. వెరీ గుడ్, పద. ఒరేయ్, నాకు బీపీ దేశంలో దరిద్రం పెరిగినట్టుగా పెరిగిపోతుంది. ఫంక్షన్ గా అంటే చెప్పరు, పెళ్లిగా అంటే చెప్పరు, ఉత్తమ దంపతుల పోటీగా అంటే చెప్పరు. ఎక్కడికి వెళ్తున్నారా? లాయర్ మావయ్య ఇంటికి రా. లాయర్ మావయ్య ఇంటికా? ఎందులకు? మేమిద్దరం విడాకులు అప్లై చేయడానికి. విడాకుల? ఏమిటి ఈ ప్రక్రియ? నేను పుట్టిందే నొక్కేయడానికి, మధ్యలో ఆపితే తొక్కేస్తా. నువ్వేడుస్తుంటే నచ్చినవే పిల్ల నాకు, నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మాకు. నీకమ్మలేదు నాన్న,